కంప్లైంట్ చేయడానికి స్టూడెంట్స్ అందరు వెళ్లారంట మామ. కానీ మోహన్ బాబు వాళ్ళ బౌన్సర్స్ వాళ్ళని కిడ్నాప్ చేశారంట. అసలు మ్యాటర్ ఏంటంటే సీనియర్ నటుడు మోహన్ బాబు గారు సుమారు 30 ఏళ్ల శ్రీ విద్యానికేతన్ ట్రస్ట్ ని ప్రారంభించారు. ఫైనల్ గా 2022లో దీన్ని మోహన్ బాబు యూనివర్సిటీ అంటే MBU గా గవర్నమెంట్ మార్చింది. ఎప్పుడైతే యూనివర్సిటీ స్టార్ట్ అయిందో 2022 నుంచి 2024 వరకు ప్రతి స్టూడెంట్ దగ్గర నుంచి ఎక్స్ట్రా ఫీజు అనేది వసూలు చేయడం స్టార్ట్ చేసింది. ఇది ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. అక్టోబర్ 2024 లో పేరెంట్స్ మరియు స్టూడెంట్స్ కంప్లైంట్ చేద్దామని చెప్పేసి CMO ఆఫీస్ కి కూడా వెళ్లారు. దానివల్ల నవంబర్ లో ఏపీ హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఒక కమిటీ వేసి ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేసింది. ఈ ఇన్వెస్టిగేషన్ లో మోహన్ బాబు యూనివర్సిటీ రూల్స్ వైలేషన్ చేసి మెరిట్ స్టూడెంట్స్ నుంచి కూడా 26 కోట్ల 17 లక్షల రూపాయలు ఎక్కువగా వసూలు చేసినట్టు కమిటీ తెలిపింది. అప్పుడు ఫిబ్రవరి 3న ఫీ ఇంత వసూలు చేస్తున్నారని చెప్పేసి కలెక్టర్ కి కంప్లైంట్ చేయడానికి వెళ్తే మోహన్ బాబు యూనివర్సిటీ వాళ్ళు ప్లాన్ చేసి SFI లీడర్ అక్బర్ మరియు వినోద్ ని యూనివర్సిటీ బౌన్సర్స్ ఇన్నోవా కార్ లో కిడ్నాప్ చేసి మోహన్ బాబు ఫామ్ హౌస్ కి తీసుకెళ్లారంట. ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఈ 26 కోట్లు 2026 జూలై 31 లోపల విద్యార్థులకి తిరిగి ఇచ్చేయాలని చెప్పేసి తీర్పునిచ్చింది. అందరు ఏం కోరుకుంటున్నారంటే ఈ యూనివర్సిటీని రద్దు చేసి SV యూనివర్సిటీ లోపల కలిపేయాలని చెప్పేసి స్టూడెంట్స్ మరియు పేరెంట్స్ కోరుకుంటున్నారు. మీరేమనుకుంటారో కామెంట్ లో చెప్పండి. మోహన్ బాబు నిజంగానే ఇన్ని డబ్బులు స్కామ్ చేశాడా? మా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక సబ్స్క్రైబ్ మరియు ఒక లైక్ చేయండి.